పూనం కౌర్ ఎవరైతే సంచలనాత్మకమైనటువంటి ట్వీట్లు చేసేటటువంటి పూనం కౌర్ ఇప్పుడు మరొక సంచలనానికి తెరదీసింది. ఓ పక్కన ప్రస్తుతం టాలీవుడ్ని కదిలిస్తోంది. జానీ మాస్టర్కి సంబంధించి జానీ మాస్టర్ మీద వచ్చినటువంటి అత్యాచారపు ఆరోపణలు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక అమ్మాయి కంప్లైంట్ చేయడం, తను 2017 నుంచి జానీ మాస్టర్ పరిచయం అయితే 2019 నుండి తనని సెక్సువల్గా జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తూ తనని తీవ్రంగా అత్యాచారం చేస్తూ ఉండేవాడని, తన భార్యతో కూడా తను కలిసి కూడా కొట్టేవాళ్ళని, మతం మారి పెళ్లి చేసుకుంటానని చెప్పి మతం మారమని చెప్పి ఒత్తిడి తెచ్చారని, అవన్నీ భరించలేక బయటికి వెళ్తే అక్కడ అవకాశాలు రాకుండా అడ్డుపడుతున్నారంటూ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడం, పోలీసులు అమ్మాయిని విచారించి నివేదిక సిద్ధం చేయటం, ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఈ ఉదంతంలో ఇంకో పక్కన ఫిలిం ఛాంబర్ స్పందించి తమ్మారెడ్డి భరద్వాజ, ఝాన్సీ లాంటి వాళ్ళు దాని మీద మాట్లాడి ఇట్లాంటి సంఘటనలు మా దృష్టికి వస్తే వెంటనే ఇన్వెస్టిగేట్ చేస్తాం, ఈ వ్యవహారం మీద 90 రోజుల్లో నివేదిక ఇస్తాం అని ప్రకటించారు. ఇట్లాంటి దాదాపు సింగిల్ డిజిట్ అంటే 9 లోపు సంఖ్యలో తమకి ఫిర్యాదులు వచ్చినాయి. అందులో కొన్ని ఫేక్ కూడా ఉన్నాయని, అదే సందర్భంలో ఇందులో పూర్తిగా పరిశీలిస్తామని చెప్పుకొచ్చారు. ఈ లోపుగా మరొక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. పూనం కౌర్ ఇప్పుడు కీలకమైనటువంటి ట్వీట్ చేసింది. ఎవరి మీదనంటే ఏకంగా సినీ దర్శకుడు త్రివిక్రమ్ మీదన కంప్లైంట్ చేసింది. త్రివిక్రమ్ మీదన తాను ఆల్రెడీ మాకి అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి కంప్లైంట్ చేసినట్టు పేర్కొంది. అప్పుడే అతడి మీద మా చర్యలు తీసుకుని ఉంటే ఈరోజు ఇంతమంది బాధపడేవాళ్ళు కాదు, త్రివిక్రమ్ని ప్రశ్నించాలని పరిశ్రమ పెద్దల్ని కోరుకుంటున్నా అంటూ కీలకమైన సంచలనాత్మకమైనటువంటి ప్రకటన చేసింది. దీంతో మరొకసారి కొత్త మలుపు తిరుగుతున్నది టాలీవుడ్ వేధింపులు. మొన్నటిదాకా కేరళలో ఈ వ్యవహారాలన్నీ వచ్చినాయి. కేరళలో ఉన్నటువంటి అక్కడ ఒక కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా పెద్ద ఎత్తున చర్చకి రావడం, అక్కడ ఏకంగా మా అసోసియేషన్ అధ్యక్షుడే రాజీనామా చేసినటువంటి సంఘటనలు చోటు చేసుకుని ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో చూడాలి.